ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొనుము. మందిరానికి వెళ్తున్నప్పుడు నీ నడవడిక ఎలా ఉంది, నీ హావభావాలు ఎలా ఉన్నాయి, నీ మాట్లాడే తీరు ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, ఇవన్నీ అంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అంతేగాని సంఘానికి వెళ్తున్నప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోతాను, స్త్రీలైతే ముసుగేసుకోకుండా కూర్చుంటాను, ఎలా పడితే అలా కూర్చుంటాను, కాళ్ళు సాపుకుంటానంటే అవదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నా. మన చూపు బాగుండాలి, మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మనం యథార్థ హృదయంతో ఉన్నామో లేదని కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే మన హృదయము కూడా బాగుండాలి. మన హృదయమే బాగులేనప్పుడు నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా ఒకటే. అందుకే అంటాం కదా, హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు. నువ్వు మనిషిగా సంఘంలో వచ్చి కూర్చున్నావు మేము అనుకుంటాం సేవకులుగా, కానీ హృదయంలో ఏమున్నదో మాకేం. కొంతమంది సంఘానికే రారు, అలా రాకపోవడం బట్టి ఏమైపోతుంది? దేవుని యొక్క మాటలు వినలేకపోతుంటారు, వచ్చినా వినరు, సమయానికి రారు. వాళ్ళు విన్నా సంఘం వరకు ఉండి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఎప్పటిలాగా మన ప్రవర్తన లోకం వైపులాగే వేషధారణ వలె ఉంటుంది. లోకంలో ఉన్న వేషధారణ సంఘంలో వద్దు అంటున్నాడు. ఒక మోసే చెప్పులు వేసుకొని సేనాయి కొండ మీద పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతే దేవుడు ఖండించిన మన ప్రవర్తన బాగుండాలనే దేవుడు మనకు చెప్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో చెప్పేశాడు కదా, ఆనాడు దేవుడు దేవదూతల ద్వారా ప్రత్యక్షమై గద్దిస్తే ఈరోజు వాక్యం చేతనే మనల్ని ఏం చేస్తున్నారు? దేవుడు గద్దిస్తున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరమునికి పోవునప్పుడు లోకంలో ఎలా ఉంటున్నాం, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అదే వేస్తారని కలిగి ఉంటాం. వద్దు, అలా ఉండకూడదు.